ఉన్న దోషం పోతుంది, శుద్ధి అవుతుంది. ఆ పట్టికను పొంగించిన తర్వాత మళ్ళీ ఆరబెడితే అది గడ్డ కడుతుంది. ఓకే. ఆ గడ్డను మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. చిటికుడు రోజు పొద్దున సాయంత్రం చిటికుడి తినాలి. దానివల్ల ప్రమాదం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏమి ఉండదు, తినచ్చు. సింపుల్ అది, తగ్గిపోతుంది. మేము 21 మూలికలతోటి ఒక ఫార్ములా తయారు చేసాం ఈ షుగర్కే. ఎందుకంటే ఇప్పుడు ఈ సింపుల్గా చెప్తే ఎవరు నమ్మరు. అవును, వాళ్ళకి డౌట్ వస్తుంది. అవును, దాంతోనే పోతుందా దాంతో పోతే ఇన్ని హాస్పిటల్కి ఇన్ని మందులు అని ఎందుకు అంటారు. కానీ పోతుంది, నమ్మాల. ఏదైనా నమ్మకంతో పని అవుతుంది. అవును. ఇక నమ్మనప్పుడు మేము 21 మూలికలు కలిపి చేసినాం. అవి పొడి చేసి వేసి క్యాప్సూల్లో పెట్టి ఇస్తాం. ఓకే. హాస్పిటల్ ఇస్తాం. అవి ఇస్తే దాని మీద కాస్త వాళ్ళకు భరోసా. ఇక దానికి ఛార్జ్ అవుతుంది కదా. From unwanted medical expenses with Star Health Insurance. ध्यान रहे आपके हेल्थ एक्सपेंसेस आपके हाथ में ही है. और यार 3-4 दिन में ఊటిగా ఇచ్చినామనుకోండి, ఊరికే ఇస్తే అదేం పని చేస్తుంది, ఊరికే ఇచ్చాడు ఇట్లా మాట్లాడతారు, తేలిక అయిపోతుంది. అలా కాదు. ఇప్పుడు అది ఆ రకంగా మేము క్యాప్సూల్ ఇస్తాము. తర్వాత ఇంగ్లీకి రసాయనం అని దాన్ని శుద్ధి చేసి అది ఒక మాత్ర, కంది గింజంత మాత్రలు ఉంటాయి. ఓకే. అవి అది ఇది రెండు కలిపి ఒక క్యాప్సూల్ ఈ మాత్ర వేసుకోవాలి. వేసుకుంటే ఒక నెలకే ఇస్తాం. నెల టెస్టింగ్ చేసుకోవాలి, కంట్రోల్ అయిందా మానేయచ్చు, లేదా 2 నెలలు. ఓకే. 2 నెలలు తినేయాలి. ఇట్లా ఇప్పుడు వేలాది మందికి ఇస్తున్నాం, మేము పని చేస్తున్నాం. 2 నెలలకు తగ్గిపోతుంది, కంట్రోల్ అయిపోతుంది. అంటే షుగర్ పూర్తిగా పోనవసరం లేదు. అది కంట్రోల్ అయిన తర్వాత మళ్ళీ నేను పట్టిక, ఈ పట్టిక పొడి చేసి పొంగించాల నీళ్ళల్లో. పొంగించిన తర్వాత దింపేస్తే మళ్ళీ గడ్డ కడుతుంది. ఆ గడ్డ అయిన తర్వాత దాన్ని పొడి చేయాలి, పౌడర్ చేయాలి. ఓకే. చేసి దాన్ని సీసాలు డబ్బాలో పెట్టుకోవాలా. చిటికెడు అంటే ఇట్లా తీసి ఎంత వస్తుంది అంత, సుమారు 5 గ్రాములు 6 గ్రాములే వస్తుంది. చిటికెడు అంటారు. ఆ చిటికెడు వేసుకోవాలా, నీళ్ళు తాగాల. ఓకే. దానికి ఇంకేమీ లేదు. ఇట్లా 40 రోజులు తినాల. 40 రోజులు తిన్న తర్వాత టెస్ట్ చేయించుకోవాలా, షుగర్ ఏ లెవెల్లో ఉందని. అప్పుడు ఇంకా అవసరం అనుకుంటే ఇంకో 40 రోజులు తినాలి. ఓకే. అప్పుడు సరిపోయింది, కంట్రోల్లో ఉంది అంటే మానేయాలి. అంటే స్ఫటిక అంటే మనకి నార్మల్ గా బయట దొరికే తీపి పట్టిక లేకపోతే ఉప్పు పట్టిక? అదే పట్టిక ఒకటే రకం ఉంటుంది. తీపి పట్టిక వేరేగా ఉంటుంది కదా, కండ చక్కెర అంటారు. కండ చక్కెర అది వేరు, పట్టిక ఇది ఉప్పు. ఓకే. క్షార వస్తువుల్లో ఇది ఒకటి క్షారం. కాబట్టి ఈ పట్టికను పొంగించాల, అంటే శుద్ధి అవుతుంది. పొంగించి శుద్ధి అవుతుంది, దాంట్లో ఉన్న దోషం పోతుంది, శుద్ధి అవుతుంది. ఆ పట్టికను పొంగించిన తర్వాత మళ్ళీ ఆరబెడితే అది గడ్డ కడుతుంది. ఓకే. ఆ గడ్డను మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. చిటికుడు రోజు పొద్దున సాయంత్రం చిటికుడి తినాలి. దానివల్ల ప్రమాదం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, ఏమి ఉండదు, తినచ్చు. సింపుల్ అది, తగ్గిపోతుంది. మేము 21 మూలికలతోటి ఒక ఫార్ములా తయారు చేసాం ఈ షుగర్కే. ఎందుకంటే ఇప్పుడు ఈ సింపుల్గా చెప్తే ఎవరు నమ్మరు. అవును, వాళ్ళకి డౌట్ వస్తుంది. అవును, దాంతోనే పోతుందా, దాంతో పోతే ఇన్ని హాస్పిటల్కి ఇన్ని మందులు ఎందుకు అని అంటారు. కానీ పోతుంది, నమ్మాల. ఏదైనా నమ్మకంతో పని అవుతుంది. అవును. ఇక నమ్మనప్పుడు మేము 21 మూలికలు కలిపి చేసినాం. అవి పొడి చేసి వేసి క్యాప్సూల్లో పెట్టి ఇస్తాం. ఓకే. హాస్పిటల్ ఇస్తాం. అవి ఇస్తే దాని మీద కాస్త వాళ్ళకు భరోసా. ఇక దానికి ఛార్జ్ అవుతుంది కదా, అది చెప్తాం. ఇంట్లో ఉచితంగా చేసుకునేది ఏది వద్దు, డబ్బులు పెడితేనే నమ్మకం. లేకపోతే ఒట్టిగా ఇచ్చినామనుకోండి, ఊరికే ఇస్తే అదేం పని చేస్తుంది, ఊరికే ఇచ్చాడు ఇట్లా మాట్లాడతారు, తేలిక అయిపోతుంది.